ఏపీ సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన చంద్రబాబు ఈ సాయంత్రం మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ముందుగా రాహుల్ను కలిసిన చంద్రబాబు రానున్న ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఏపీలో టీడీపీ భారీ సభకు సన్నాహాలు చేస్తుండగా ఆ సభకు జాతీయ నేతలను ఆహ్వానిస్తున్న చంద్రబాబు రాహుల్ కూడా రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వీరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? థ్యాంక్ యూ బలరాం. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపు క్రితం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ప్రధానంగా బీజేపీ ఏతర కూటమిని ఏర్పాటు చేయడం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఏపీ సీఎం అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు. కీలకమైన భేటీలు కూడా జరిపారు. వరుస పెట్టి విపక్ష నేతలను కలుస్తూ వస్తున్న ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇంతకు ముందే వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని కీలకమైన చర్చలు జరిగినప్పటికీ ఇక బీజేపీ ఇతర కూటమిని ఏర్పాటు చేయడానికి ఒక కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనబడుతుంది అంటూ సీఎం కూడా భావించిన నేపథ్యంలో దాని విధి విధానాలు ఎలా ఉండాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక బాడీ మీటింగ్ ఒక దాన్ని ఏర్పాటు చేయాలి. జనరల్ బాడీ మీటింగ్ ని ఈ కూటమికి సంబంధించి అది జనవరి నెలలో కానీ ఫిబ్రవరి కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి విధి విధానాలు ఈ సమావేశంలో ఖరారు కాబోతున్నాయి. ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం కాంగ్రెస్ అనే టీడీపీనే కాకుండా బీజేపీ కూటమిని విపక్షాలతో నింపాలనేది సీఎం ఆలోచన. అందులో భాగంగానే ఆయన ఇటు జన్మభూమి కార్యక్రమం హడావుడిగా జరుగుతున్నా దాన్ని వదిలి మరీ ఢిల్లీ వెళ్లడం జరిగింది. మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా ఆయన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం ఇతర పార్టీ నేతలను కూడా కూటమిలోకి ఆహ్వానించడానికి సీఎం ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు. అయితే రాహుల్ గాంధీతో భేటీ అవడం మీద ఎందుకంటే తెలంగాణ ఎన్నికల తర్వాత ఈ కూటమి చెదిరిపోతుందంటూ ఊహాగానాలు చాలా బలంగా ఉన్నప్పుడు కూడా అలాంటి అభిప్రాయం ఏమీ ఇతర విపక్షాల్లో కలగకుండా ఉండడం కోసం సీఎం కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే కనుక ఈ భేటీతో కూటమిలో మరొక పెద్ద స్థాయి కదలికి వచ్చినట్టుగానే మనం చెప్పొచ్చు. మరి దీన్ని ఇంకెంత స్థాయిలో ముందుకు తీసుకెళ్తారో తెలియాలంటే అదేవిధంగా కూటమి ఈ కలయికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియాలంటే ఈ మీటింగ్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సారథి.